నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటా 50 రాకెట్లను ప్రయోగించాలి ప్రధాని మోదీ. ఎన్కౌంటర్ చేయాలని సహస్ర తల్లి ఆవేదన. నా బిడ్డని చంపిన వాడికి బతికే హక్కు లేదు, సహస్ర తండ్రి ఆవేదన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థకు గురైన 13 మంది విద్యార్థులు తాగునీటిలో ఎవరో మందు కలిపినట్టు నిర్ధారించిన వైద్యులు. ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ ముందు కలిపాడని తెలిపిన విద్యార్థులు. ప్రిన్సిపాల్ తో గొడవ పడి వాటర్ ట్యాంక్ లో మందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్ ఎవరికి అనుమానం రాకుండా ముందుగానే తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన. ప్రిన్సిపాల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్ లో మందు కలిపినట్టు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్. విద్యార్థులతో పాటు అస్వస్థకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది విద్యార్థులు. సాయంత్రం వేసి తాగ ముందుకైనా కూడా అడ్మిషన్ అయింది సార్. దొరకద్దని మా మీద కక్ష కట్టుకున్నాడు సార్. ఆ సార్ మా మీద ఇట్లా కట్టుకున్న సార్ నేను ఆయన బాటిల్ చూసినాను సార్. ఆయన పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను, ఇది అనుకోలేదు సార్. మొన్న చూసినా సార్. వచ్చి మ్యాసాలుగా పిచ్చకు చూసి సావదని చెప్తాం కొడతానని అనేది సార్. ఇంకా మమ్మల్ని హింస పెట్టారు సార్. ఇంకా మా అందరిని హింస పెట్టారు సార్. మమ్మల్ని కొట్టేది తిట్టేది చెప్తాం కొడతా కాకుండా అంతానే సార్. ఒకసారి ట్యూబ్ ఇరవై మా ట్యూబ్ పాలు కొట్టేది సార్. ఎట్లా పడితే కొట్టింది సార్. మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టారు సార్. మీ రూమ్లోకి వెళ్ళాలి అట్లా మా మీద దాచి పెట్టింది సార్ మందు. ఇంకా మమ్మల్ని అంటారు సార్. మీరే దాచుడు మీరే చేసిలా అని మమ్మల్ని అంటారు సార్. యూరియా కొరతపై మంత్రుల తీరుపై రోడ్డెక్కిన రైతన్నలు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా సరఫరా చేయడం లేదని, మమ్మల్ని అసలు రైతులే కాదని మంత్రులు అంటున్నారని రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు. మంత్రుల తీరుపై మండిపడి తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. భారీగా ట్రాఫిక్ జామ్. మేము బతకాలా కావాలా కాదు అమ్మగారు ఇచ్చినండి. ఇప్పుడు పోమంటే వెళ్ళిపోతారు కట్టే. ఇవాళ వారం దుకుంటుంది, ఇప్పుడు వారం వండవు. ఇవాళ 10 గంటలు వేసుకోవాలి. ఎండలో పని చేయదు. ఎల్లు చేసే 10 గంటలు అవసరం లేదు. మరి ఆ పైన ఎట్లా వస్తుంది? వాళ్ళ గురించి బాధపడ్డారు, రైతు గురించి బాధపడ్డారు. అసలు రైతు కూడా మీరు అనడం కూడా లేదు. చెప్పండి రైతులు ఎంత బాధపడతారు. బస్సులు అంటారు గట్టి మాట రైతులు ఇక్కడ
అసలు తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. మా మీద కేసులు అవుతున్నాయి. ఇలా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు అయినాయి. మరి ఆ రోజు భయపడని వాళ్ళు ఇవాళ ఎందుకు భయపడతారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే మనం భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. పోలీసులకు నేను మొన్ననే చెప్పిన ఒకటే మాట చెప్తున్నా. ఈ రోజు కచ్చంపేట ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కంటం కప్పుకొని పని చేయమాకండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మీరు న్యాయం చూసి మీరు కేసులు పెట్టండి. ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓటరుగా, ఒక తెలంగాణ ప్రాంత పౌరుడిగా అతను స్వేచ్ఛను బహిర్గతం చేస్తే పొద్దునే 6 గంటలకు 4 గంటలకు వచ్చి పోలీసులు ఇంటి ముందు నిలబడిపిస్తే అది ఎవరి కొరకు పనిచేస్తున్నారు? పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నా, ప్రజలకు పనిచేస్తున్నారా? ప్రజల కొరకు పనిచేస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ పోలీసులు. ఎన్ని రోజులు పనిచేస్తారు? అది ఎంతవరకు ప్రజలకు అన్నీ అర్థమైపోయింది. అందుకే నేను చెప్పిన ఖబర్దార్ జాగ్రత్త. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం ఖాయమని చెప్పిన. అంత ఊరి వదిలేదు ఏం లేదు. ఏం చేస్తారు? కావాలంటే 2 కేసులు పెడతారు నా మీద, జైలు పెడతారు. మీ కొరకు జైలుకైనా పోనీ రెడీగా ఉన్నా. ఏం భయపడేది లేదు. అంత గాజులు పెట్టుకొని ఎవరు కూర్చోలే. ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ పౌరుషం తెలిసిన వాళ్ళం. అందుకని ఎవరికి భయపడడం లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. చివరికి గెలిచేది ధర్మం, ఓడిపోయేది అధర్మం. తప్పకుండా అధర్మం వాళ్ళు పక్కన ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా రేపు వాళ్ళు ఓడిపోవడం ఖాయం. అందుకే మీరు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నన్ను సంప్రదించండి. మనోహరన్ ఉన్నాడు. సహస్ర నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పిఎస్ ముందు బాలిక తల్లి రేణుక, తండ్రి కృష్ణ బంధువుల ముందు బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసలు విషయం చెప్పాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ డౌన్ అంటూ ఆందోళన చేపడుతున్నారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని వాడిని చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట. అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా, వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను.
కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. నిందిత మైనర్ బాలుడు నెల రోజుల క్రితమే చోరీ ఎలా చేయాలని పేపర్ పై రాసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సహస్ర ఇంట్లో ఉన్న బ్యాట్ ను దొంగతనం చేసినందుకు వెళ్లిన తర్వాతే ఈ హత్య జరిగిందని తెలిపారు. బాలిక తమ్ముడు గతంలో బ్యాట్ ఇవ్వకపోవడంతో దొంగలించాలని వాళ్ళింటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వస్తుండగా ఆమె ఆరిచ్చింది. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పోడిచాడు. పేరెంట్స్ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతోనే బ్యాట్ కొనుక్కోలేకపోయానని అతడు చెప్పాడు. ఆ బాలుడు స్కూలుకు సరిగా వెళ్లకుండా క్రైమ్ స్టోరీలు చూసేవాడని గుర్తించామని తెలిపారు. క్లూస్ వి ఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నామని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ నాకు బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ అనే సంస్కరణలను చేపట్టిందని పీఎం మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది. స్పేస్ సెక్టార్ లో ఇంకా స్టార్టప్స్ రావాలి, ప్రైవేటు సెక్టార్ ముందుకొచ్చి పనిచేయాలి. రాబోయే 5 ఏళ్లలో ఏటా 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి చేరాలి. అంతరిక్ష రంగంలో పురోగతి సాధారణ పౌరుల జీవితాలను సులభతరం చేస్తుందని నేషనల్ స్పేస్ డే స్పీచ్ పేర్కొన్నారు. क्या हम स्पेस सेक्टर में अगले 5 वर्षों में 5 यूनिकॉर्न खड़े कर सकते हैं? अभी हम भारत की धरती से साल में 5-6 बड़े लॉन्च देखते हैं. मैं चाहूंगा कि प्राइवेट सेक्टर आगे आए और अगले 5 साल में हम उस स्थिति में पहुंचे कि हर साल 50 रॉकेट लॉन्च कर पाए, हर सप्ताह एक. इसके लिए देश को जिन नेक्स्ट जन रिफॉर्म की जरूरत है वो करने का सरकार का इरादा भी है और इच्छा शक्ति भी है. मैं आपको विश्वास दिलाता हूं, सरकार కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కూతురు సహస్రను హత్య చేసిన 10వ తరగతి బాలుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆమె పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు. లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సహస్రను హతమార్చినట్లే అతడిని కూడా చంపేస్తామని చెబుతూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
జరుగుతోంది. మరోవైపు తగ్గడం లేదు. తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడే నిరసన చేపడతాం. అవసరమైతే పోలీస్ నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదని సహస్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి క్రిమినల్స్ ను వదిలిస్తే నాలాంటి తల్లిదండ్రులను ఎంతో మంది ఏడిపిస్తాడని ప్రభుత్వం హక్కు న్యాయం చేయాలన్నారు. చట్టం పోలీసులు అతన్ని బాలుడిగా పరిగణించొద్దని, నా బిడ్డని చంపిన తరువాత మా మధ్య ఉంటూ నా కొడుకుకి ఏడవకు అంటూ ఓదార్చాడన్నారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్ లో వాడిని ఉరిదీస్తే చుట్టుపక్కలందరూ భయపడతారు. ఇంకోడు చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీస్ వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం. కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. లేదు ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు ఇది అనుకో. మీరు ఏదేదో అడుగుతున్నారు కానీ ఇది చాలా తప్పు. నేను ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటారు, చూస్తుంటాము. మా అబ్బాయితో ఆడుతుంటాడు, చూస్తున్నాను. మా అంత క్లోజ్గా మాట్లాడేంత మాకు ఆలోచన లేదు. మాకు బర్త్డే పార్టీకి అంటే మా అబ్బాయి వెళ్తాడు సార్, అందరి దగ్గరికి వెళ్తాడు, వాడు అందరి ఫ్రెండ్స్ని తొలికొస్తాడు. ఆలోచన చుట్టుపక్కల బస్సు, అది కాలనీ కాదు, బస్సీ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి మేము కూడా అందరు సంతోషిస్తాం. పిల్లోడు అందరితో ఆడుకుంటూ చేస్తుండని చెప్పి మేము కూడా సంతోషిస్తాం. కానీ తిట్టలేము కదా సార్, మన చిన్నోని ఎట్లా తిడతాం? వెళ్ళకరా అవి అని చెప్పలేము కదా. ఆడుకుంటున్నాడు కాబట్టి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి సైలెంట్ అయిపోతుంది ఏ పేరెంట్స్ అయినా సార్. కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి, ఎవరిని నమ్మకండి. డిమాండ్ మా పాపని చంపిండి వానికి మాత్రము మరణ శిక్ష కావాలి, చంపేయండి వాడిని ఒకటే చెప్తున్నాను, చంపేయండి వాడు ఉండదు. వాడు మాత్రం చాలా పెద్దోడు, వాడు క్రిమినల్ మైండ్ వాడి, చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ వాడిని చంపేయండి ప్లీజ్, ఇదే కోరుతున్నాను నేను. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుండి పడిగాపులు కాస్తున్న రైతులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని అధికారులను రైతు వేదికలో బంధించి తాళం వేసిన రైతులు. రేవంత్ పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, కానీ రైతులకు ఒక యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొరుకుతుంది రైతుకు, ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇదంటే మొత్తం దొరుకుతుంది, ఒక్క యూరియా బస్తా దొరకలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏటా 50 రాకెట్లను ప్రయోగించాలి, ప్రధాని మోదీ. ఎన్కౌంటర్ చేయాలని సహస్ర తల్లి ఆవేదన.
నా బిడ్డని చంపిన వాడికి బతికే హక్కు లేదు. సహస్ర తండ్రి ఆవేదన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.